మమతా బెనర్జీ 2011లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు నుంచి ఆమె అనుసరించిన వైఖరి ఏందంటే, తనకు రాజకీయ ప్రత్యర్థులు ఉండకూడదు. తనను రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళు బెంగాల్‌లో ఉండకూడదు. ఇది ఆమె ఆలోచన. ఆమె ఆలోచనకు తగ్గట్టే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. అసలు అవతల వాళ్ళ రాజకీయ పార్టీల ఆఫీసులను లాగేసుకున్నారు. కమ్యూనిస్టుల పార్టీ ఆఫీసులు లాగేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళ ఆఫీసులు లాగేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బెంగాల్‌లో తిరగకుండా చేశారు. వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. చాలామంది కమ్యూనిస్టులైతే బెంగాల్ నుంచి పారిపోయి వచ్చి హైదరాబాద్‌లో తలదాచుకున్న వాళ్ళున్నారు. బెంగాల్‌లో బతకలేక, బెంగాల్‌లో ఉండలేక. అలాంటి అరాచకాలు బెంగాల్‌లో జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ అఫీషియల్‌గా చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసింది. సో, ఆ పరిస్థితులు అప్పుడుండేయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు మమతా బెనర్జీ ఆమె పెట్టుకున్న పార్టీ ఆఫీస్‌ని ఆమె పార్టీ వోళ్ళే లాగేసుకున్నారు. ఆమె నుంచి ఆమె పార్టీ వోళ్ళే లాగేసుకున్నారు. కోల్‌కత్తా నగరంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెసు ప్రధాన కార్యాలయాన్ని ఇప్పుడు ఆమె వ్యతిరేక వర్గం అనకూడదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పార్టీ లాగేసుకుంది. ఎందుకంటే ఆమె చేతిలో పార్టీ లేదు. అధికారం పోయిన నుంచి అధికారం పోయిన తర్వాత ఆమె మీద వచ్చిన తిరుగుబాటు మీ అందరికి గుర్తుందిగా. ఆ పార్టీ తరపున గెలిచినటువంటి 80 మంది ఎమ్మెల్యేలు, 64 మంది వ్యతిరేక వర్గంగా ఏర్పడ్డారు. ఆ పార్టీ తరపున ఉన్నటువంటి 29 మంది ఎంపీలు, 20 మంది ఎంపీలు పార్టీని వదిలేసి వేరే పార్టీలో మెర్జ్ అయ్యి, మళ్ళా ఆ పార్టీ కాస్త ఎన్‌డీఏ కూటమిలో జాయిన్ అయింది. సరే ఆ పార్టీలో మిగిలిపోయినటువంటి కొద్దిమంది ఎంపీలు కూడా మమతాతో లేరు. చివరికి ఎమ్మెల్యేలైతే మమత ఎవరినైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసిందో, ఆ వ్యక్తిని తమ శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు బెంగాల్ అపోజిషన్ లీడర్‌గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షనేతగా రిటా బెట్టా బెనర్జీ ఉన్నారు. ఆయన్ని మమత గతంలో సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. ఆ సస్పెండ్ చేసిన వ్యక్తే ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి మమతా బెనర్జీని చైర్పర్సన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ పోస్ట్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ వ్యతిరేక వర్గం అంతా కలిసి. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కమిటీలు. నిజానికి పార్టీ కమిటీని ఆమె అప్పటికే రద్దు చేసిందనుకోండి. అయినా సరే పార్టీ మెయిన్ స్ట్రీమ్ లీడర్‌షిప్ అంతా కలిసి కూర్చొని అసలు మమతా బెనర్జీనే చైర్పర్సన్ పోస్ట్ నుంచి తప్పిద్దాం అనుకున్నారు. తప్పించేశారు. కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేయలే. పార్టీలో ఉన్నటువంటి ఆమె పదవి నుంచి ఆమెను తప్పించారు. మళ్ళా మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మమతా బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. కానీ మమతా బెనర్జీ మేనల్లుడిని మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేశారు. ఇప్పుడు పార్టీ ఆఫీస్‌ని కూడా లాగేసుకున్నారు. అందరు పార్టీ ఆఫీసుల్ని మమతా బెనర్జీ లాగేసుకుంటే, ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ వోళ్ళే లాగేసుకొని ఆమెనే పక్కకి నెట్టేశారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ ఆఫీస్‌లో మమతా బెనర్జీ ఫోటో తీసేశారు. హ్మ్. ఇది. అంటే మనం ఏం చేస్తామో మనకదే ఎదురవుద్ది. అది. థాంక్ యూ.